3 విషయాలు తెలియజేయబోతూ ఉన్నాను. ఏంటయ్యా 3 విషయాలు అంటే, 1 ఆజ్ఞ, 2 ఆచరణ, 3 అంతస్తు. ఆజ్ఞ, ఆచరణ, అంతస్తు అనేవి చాలా శ్రేష్టమైనవి. ఆజ్ఞ ఏంటో మనం ఎరిగినప్పుడు ఆ ప్రకారంగా మనం నడుచుకోవడమే ఆచరణ, ఆ ప్రకారంగా జీవించడమే ఆచరణ. అలా జీవించినప్పుడు వచ్చేదే అంతస్తు. ఈ 3 విషయాలు నేను మీతో మాట్లాడనున్నాను. కాబట్టి జాగ్రత్తగా వాక్యం వినండి ప్రియమైన బిడ్డలారా. చూడండి, రాజుల రెండవ గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నాం. మొదటి నుంచి చూడండి. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డను తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చటంట అనుకూలము అచ్చటికి పోవునడగా, ఆ స్త్రీ లేచి దైవజనుడు మాట చొప్పున చేసి తమ ఇంటి వారితో తోడుకొని ఫిలిష్తీయుల దేశములకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసింది. అదండి దేవుని యొక్క వాక్యం. మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా, ఇది వరకులో మనము ఈమె గురించి చెప్పుకున్నాం. మరలా ఇక్కడ నూతన విషయాలు, 3 విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకనాడు ఎలీషా ఒక బిడ్డను బ్రతికించాడు. అయితే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఎలీషా చెప్తున్నాడమ్మా, 7 సంవత్సరాలు ఈ ప్రాంతంలో కరువు రాబోతూ ఉన్నది, కాబట్టి నువ్వు నీ బిడ్డ లేచి ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళిపోండి అని చెప్పాడు. వాస్తవానికి చూడాలంటే ఆమెతో ఆ ప్రాంతం ఆమె ఒక్కతే నివసిస్తున్నారా లేదంటే ఇంక అందరూ నివసిస్తున్నారమ్మా? ఎంతోమంది నివసిస్తూ ఉన్నారు. కానీ ఎలీషా ప్రవక్త వచ్చి ఆమెకే చెప్పడానికి గల కారణం అందరికీ చెప్పొచ్చు కదా, ఈ ప్రాంతంలో 7 సంవత్సరాలు వర్షాలు పడవు, భయంకరంగా కరువు రాబోతుంది, కాబట్టి ఈ ప్రాంతాన్ని విడిచిపోండు అని చెప్పొచ్చుగా. చెప్పాడా? చెప్పడం. ఏమి ఇంటికి వచ్చి ఏమి దగ్గరకు వచ్చి చెప్పడానికి గల కారణం చెప్పండి. రెండవది, 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయినప్పుడు ఏలియా గారి కాలంలో ఏలియా గారు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగినప్పుడు వాళ్ళని సారేప్రతి ప్రాంతానికి వెళ్ళి ఆ విధవరాల దగ్గరికి వెళ్ళు అంటాడు ప్రభువారు. ఆ ప్రాంతంలో అనేకులు ఉన్నారు కదా అమ్మా, ఆ ప్రాంతంలో ధనవంతులు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఏదో ఒక ఇంటికి వెళ్ళమనొచ్చు ప్రభువారు. కానీ ఇంత కొద్ది నూనె కొద్ది పిండి ఉన్న ఆ విధవరాలి ఇంటికే దేవుడు ఏలియాని పంపించడానికి కారణం. సరే, అది వదిలేయండి. ఎలీషా గారు ఉన్న ప్రాంతంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారని యేసు ప్రభు వారు క్రొత్త నిబంధనలో చెప్తాడు. కానీ ఎలీషా గారి దగ్గరికి ఆ సిరియా దేశం నుండే ఆ నయమానే వచ్చి స్వస్థత పొందడానికి ఆ దగ్గర ఉన్న వాళ్ళు పొందకపోవడానికి గల కారణం ఏంటి ఏమా? మందిరానికి ఆనుకొని ఉన్నారు కానీ ఫలింపులు ఉండవు. ఎక్కడో మందిరానికి దూర ప్రాంతాల నుంచి దేవునికి దూరంగా ఉన్నారు. పరుగున ఒకవేళ మందిరం వదిలిపెడితే లేట్ అయితే, ఒకవేళ ఆకలి అయితే అని ముందుగానే ఊహించుకొని ఆహారం సిద్ధం చేసుకొని 8ంటికి మందిరం అంటే హడావిడిగా 7ంటికే పని కట్టుకొని పరుగున ఎక్కడి నుంచో వస్తారు. వాళ్ళకున్న ఆసక్తి ఏంది, వీళ్ళకి లేని ఆసక్తి ఏంటి? ఇంటి పక్కన మందిరం పక్కన. దాని అంతటికి ఒకటే కారణము, మానవుని యొక్క అజ్ఞాన అవిధేయత, నిర్లక్ష్యం. అంతే. నీవు స్వస్థత పొందకపోవడానికి, నువ్వు కరువు నుండి తప్పించుకోకపోవడానికి, నీవు దీవించబడకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, సారేపతి విధవరాలిలో దేవుడు ఏ లక్షణాలు అయితే చూశారో అవి నీలో లేవు.
రెండవది, ఈ తల్లి బిడ్డని ఏ విధంగా బ్రతికించుకోగలిగింది, అంతటి విశ్వాసం కలిగినదో, అదేవిధంగా ఈ కరువు నుండి తప్పించుకోవడానికి ప్రవక్త, ఆయన సామాన్యంగా ఎవరింటికి రారు ప్రవక్తలు, అదే నాన్న పిలిచినా రారు కొంతమంది, ఎందుకంటే వాళ్ళు నిష్ఠాగరిష్ఠులు, దేవుడు చెప్తేనే కాదు రారు. అటువంటి ప్రవక్త ఇంటికి రావడం గొప్ప విశేషం. ఇంటికి వచ్చి ఆమె గురించి అవడం అనేది గొప్ప విశేషం. ఆమెకి చెప్పడం అనేది. ఆలోచించండి, మనము దేవుని యందు ఎంత ఆసక్తి కలిగి ఉంటామో అంతే ఆసక్తి దేవుడు మన పట్ల రెట్టింపు చూపుతాడు. ఇది గుర్తుంచుకోవాలి. దేవుని యందు ఎంత ఆసక్తి కనబరుస్తామో, ఈ తల్లి చూపిన ఆసక్తి ఏంటయ్యా అంటే, ప్రజలు బిళ్ళరా, ఎలీషా గారు వీధిని వెళుతూ ఉంటే, అయ్యా నా ఇంటికి ఒక్కసారి అయ్యా అని పిలవడమే కాదు, తన ఇంటి గోడపైన, తన ఇంటి పైన ఒక గది కట్టించడమే కాదు, ఆయనకి ఆతిథ్యం ఇస్తూ ఉండేది. వచ్చినప్పుడు చక్కగా దేవుని సేవకుడని ఆసక్తి. జక్కయ్య నీ ఇంటికి రావాల్సి ఉన్నది, దిగిరా అని ప్రభువారు పిలవడానికి కారణం ఏంటంటే జక్కయ్య ఆసక్తి. ఆయన ఎవరో నేను చూడాలి అని. ప్రజలు బిడ్డరా, వచ్చినప్పటికీ ఆ జనం మధ్య, జనం గుంపుగూడి ఉండగా వెళ్ళడానికి కుదరనప్పటికీ ఏముందులే చూడటానికి వీలు కావట్లేదు, ఇంతమంది జనం వీళ్ళ మధ్య నేనేం చూస్తాను అని వెళ్ళాల. ఈయన ఈ దారినే వస్తాడు కనుక, అదిగో ఆ దారిలో ఆ మేడి చెట్టు ఉంది, ఆ చెట్టు ఎక్కి అయినా చూస్తాను నేను ఆయన్ని. నీ పరుగుని వెళ్ళి తన అంతస్తును మర్చిపోయి, తన ఉద్యోగాన్ని మర్చిపోయి, అవండి తన పెద్దరికాన్ని మర్చిపోయి పిల్లవాళ్ళలాగా ఏం చేశాడు? ఏమమ్మా ఏం చేశాడు? చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి చూస్తావన్న చిన్నపిల్లలాగా. యేసు ప్రభువుకి తెలియదా అండి ఆయన ఎంతమంది శ్రద్ధతో వెతికేవారున్నారో? శ్రద్ధ అంటే ఎంత శ్రద్ధ చూపుతున్నారంటే అంత శ్రద్ధ చూపుతున్నారు. ఈ తల్లి చూపిన శ్రద్ధ, తనకు బిడ్డనివ్వడం, ఆ బిడ్డను బ్రతికించడం, మళ్ళీ కరువు నుండి తప్పించడం. జక్కయ్య చూపిన శ్రద్ధ, తన ఇంటికి ప్రభువారిని నడిపించడం. ఆలోచించండి ప్రజలు బిడ్డ. మరియమ్మ తల్లి మార్తలు చూపిన శ్రద్ధ, యేసు ప్రభువారిని. ఎలీషా గారు ఆ వేదన వెళుతూ ఉన్నప్పుడు ఈ గనురాలు అంటే ఏ విధంగా అయితే విశ్రాంతి తీసుకునేవాడు ఆ గదిలో, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటిస్తూ ఆ బేతనీకి వచ్చి వేరే అంటే కూడా అలా విశ్రాంతి తీసుకునేవాడు. మరి ఎంత గొప్ప ధన్యత. కొంతమంది మనుషులు, కొన్ని గృహాలు దేవునికి ఆలయాలకు ఎలా మార్చబడ్డారో, వారి ఇళ్ళు ఎలా కట్టబడ్డాయో మనం చూడగలం. ఎందుకు చెప్తున్నానంటే వాళ్లకు అంత భక్తి ఉండేది కొంతమందికి, శ్రద్ధ ఉండదు. కానీ శ్రద్ధతో కూడిన భక్తి ఉంటే అది దీవెన. అటువంటి భక్తి మనం చేయాలండి.